ఈరోజు మనము చేపలతో ఫ్రై చేసుకుంటాము. ఫ్రైకి చేపలు తీసుకున్నామండి. ఒక అర కేజీ నుంచి 3/4 కేజీ ఉంటాయి. దానికి కావాల్సింది ఒక ఎర్రగడ్డ, పొద్దుతిరుగుడు పప్పు, పుచ్చపప్పు, గుమ్మడి పప్పు, బాదం పప్పు, గసాలు, ఒక ఎర్రగడ్డ. ఇప్పుడు మనం ప్రొసీజర్ చేసుకుంటాం. చేపలకి అర స్పూన్ పసుపు, అర స్పూన్ తెల్లగడ్డ అల్లం మసాలా, కొద్దిగా సాల్ట్, ఈ 3 కలిపేసి చేపలకి పూసేసి వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. చేపలకి అర స్పూన్ పసుపు, 3/4 స్పూన్ తెల్లగడ్డ అల్లం మసాలా, ఒక అర స్పూన్ వరకు సాల్ట్ కలుపుకొనేసి ఇవంతా కలిపేసి మనం ముక్కలకి పూసుకుందాము. ముక్కలకి ఇలా అంతా మసాలా పూసి పెట్టేసుకునేద్దామండి. ఆయిల్ కూడా కాగిపోయింది. మనం వీటిని రోస్ట్గా వేయించుకుందాము. చూడండి, ఆయిల్ కాగిపోయింది. ఆయిల్లో ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందామండి. చూడండి, మధ్యలో ఇలా తిప్పుకుంటా ఇలా రెడ్గా వేయించుకోవాలంటే ముక్కలంతా. చూడండి, చేప అయితే ఏగిపోయింది. దీన్ని మనం తీసేద్దాము. అలాగే ఇంకో ముక్కగానే వేసుకొని వేయించుకుందాము. ముక్కలన్నీ ఇలా రోస్ట్గా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బాండాలు తీసుకునేసి మనము ఈ మసాలా దినుసులు అంతా ఏం చేసుకుంటామంటే గసాలు మాత్రం లాస్ట్లో వేసుకుందాము. ఈ కొరం ఈ 4 ఐటమ్స్ వేయించుకునేద్దాం. వీటితో పాటు ఒక చిన్న కొబ్బరి ముక్క అండి. చూడండి, కరెక్ట్గా 5 పీసులు తీసుకున్నాను, చాలండి. ఇప్పుడు ఇవంతా ఏగిపోయాయి కదండి. గసాలు కూడా దీంట్లోనే వేసేసుకునేసి స్టవ్ ఆపేద్దామండి. చాలు, ఈ వేడికే అవి ఏగిపోతాయి. వేయించుకున్న వీటిని అన్నింటినీ మనం ఇప్పుడు మిక్సీ జార్లో పౌడర్ చేసేసుకునేద్దామండి. దీంట్లోనే మనం హోల్ గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా కూడా దీంట్లోనే వేసేసుకునేసి పౌడర్ చేసేసుకుంటాం. అలాగే అంటే మనం ఇందాక ఒక ఎర్రగడ్డ చూపించాం కదా, ఆ ఎర్రగడ్డ కూడా చేపలు ఏం చేసిన తర్వాత దాంట్లోనే ఆ చేపలు ఏం చేసిన ఆయిల్లోనే ఆ ఎర్రగడ్డ కూడా బాగా రోస్ట్ చేసేసి దాన్ని కూడా దీంట్లోనే మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకునేద్దామండి. చూడండి, ఎర్రగడ్డను కూడా ఇలా వాడ్చుకునేసాము. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ పేస్ట్గా చేసేసుకుందాము. ఫైన్గా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొనేసి ఒక పాన్లో 1 గంటె ఆయిల్ వేసుకోండి. చూడండి, 1 గంటె ఆయిల్ తీసుకోండి, చాలు. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మసాలా అంతా వేసేసి కొద్దిగా రోస్ట్ చేసుకోండి. అన్నీ ఆల్రెడీ ఏగిపోయిన ఐటమ్సే కదండి, ఇంకా మళ్ళీ దీన్ని మనం రోస్ట్గా ఏమి ఏగబలేదు. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకోండి దీంట్లోకి. ఇది కూడా ఏగిన తర్వాత అప్పుడు మనం చేపలు వేసుకుందాం. ఇప్పుడు ఇలా ఏగేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక అర స్పూను ఐస్ క్రీమ్ స్పూన్తో అర స్పూన్ అండి తెల్లగడ్డ అల్లం మసాలా వేసి మనం ఆల్రెడీ చేపలు ఉప్పు వేసుకునేస్తాం కదండి. మసాలాకి అయితే ఎంత పడుతుందో అంతమంది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. అర స్పూన్ అయితే పడుతుందండి. చూడండి, మసాలా అయితే ఇలా బాగా ఏగిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క చేపని ఇట్లా మొత్తం ఇలా పెట్టేసుకుందాము. చూడండి, చేపలకంతా మసాలా పట్టేటట్టు అలా పూసేసుకునేసి మనం మిక్సీ జార్లో మసాలా వేసుకున్న వాటర్ ఉంటాయి కదండి, కొద్దిగా చాలా తక్కువ ఉన్నాయండి అవి. ఆ వాటర్ ఒక్కరవ పోసేసుకునేసి అలాగా మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిచ్చామంటే దాంట్లో ఉండే మసాలా కారము అదంతా చేపలకి పడుతుందండి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా ముక్కల్ని ఇంకొక సైడ్కి ఇలా తిప్పుకోండి. మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇలా తిప్పుకుంటా ఇలా వేయించుకోండి ముక్కలు. చూడండి, ఇలా వేగేటప్పుడే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకునేసింది. మనకు మసాలా చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అలాగే ఉంచేసేయండి కొద్దిసేపు వరకు. ఆ వేడికి ఆ మసాలా అంతా ఇంకా నీట్గా బాగా ఏగిపోతుంది. డిష్లోకి అయితే అప్పుడే తీసుకోవద్దు, సర్వింగ్ బౌల్లోకి అలాగే డిష్లోనే ఉంచేసేయండి. థ్యాంక్ యూ అండి.